సైరస్ ఎస్ పూనావాలా అనే ఆయన 167 కోట్లు పెట్టి ఈ పెయింటింగ్ ని కొన్నాడు. ఈ పెయింటింగ్ ని కొనడం వల్ల ఇతను ఇంకా రిచ్ అవుతాడు. ఎందుకంటే దీని వాల్యూ ఎప్పుడు తగ్గదు, కాలం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వచ్చినా కూడా వాల్యూ తగ్గదు. అయినా డబ్బున్న వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ లో నష్టం వస్తుందేమో, స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుందేమో, రియల్ ఎస్టేట్ స్లో అవుతుందేమో, ఇలాంటి భయాలే ఉంటాయి. వాళ్ళ దగ్గరున్న డబ్బుని కాపాడుకోవడానికి వాళ్ళకి టైం సరిపోదు. అందుకే వాళ్ళు పెయింటింగ్స్ ని వెల్త్ స్టోరేజ్ లాకర్ లాగా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు 10 కోట్లు విలువ చేసే పెయింటింగ్ 10 సంవత్సరాల తర్వాత 20 కోట్లు అవ్వచ్చు. సేమ్ కార్లకి ఉన్న ఫ్యాన్సీ నంబర్ లాగా. జనాలు ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు ఖర్చు పెడతారు. కారు విలువ 40 లక్షలు అయితే నంబర్ ప్లేట్ విలువే 10 లక్షలు ఉంటుంది. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ కారు విలువ తగ్గిపోతుంది, కానీ నంబర్ ప్లేట్ విలువ పెరుగుతూనే ఉంటుంది. పెయింటింగ్స్ కూడా అంతే, నష్టం అనేదే ఉండదు ఎవరైనా ఈ పెయింటింగ్స్ ని దొంగలిస్తే తప్ప. ఈ పెయింటింగ్ ని అమ్మకుండా దాని మీద లోన్ తీసుకుంటారు. అంటే క్యాష్ వస్తుంది కానీ ట్యాక్స్ పడదు. మన దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రతి సంవత్సరం దానికి ట్యాక్స్ కట్టాలి, కానీ పెయింటింగ్స్ ఉంటే వాటికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా వీటి విలువ రోజు రోజుకి పెరుగుతుంది. వీటిని అమ్మినప్పుడు మాత్రమే ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇలా కోట్లు పెట్టి ఎవరైనా పెయింటింగ్ కొన్నారు అంటే అది జస్ట్ ఆర్ట్ కాదు, అది ట్యాక్స్ స్ట్రాటజీ. అండ్ అదొక మేజర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అదొక హిడెన్ వెల్త్ సిస్టమ్.